అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. కడాయిలో ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం చెక్క లవంగాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత ఇలా సన్నగా ముక్క చేసుకున్న టమోటాను వేసుకొని తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలోపు అదే టమోటా గ్రేవీ అనేది మగ్గిపోతుంది. తర్వాత ఇప్పుడు గరం మసాలాను కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఇలా ఉడికిపోయిన తర్వాత ఈ ఎగ్ కొంచెము ధనియా పౌడర్ వేసేసి తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని దీంట్లో యాడ్ చేసుకుంటే టేస్టీ హెల్దీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారా, ఇలా అనమాట. సో ఇలా చేసుకొని తినడం చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా